హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. సీమ వంకాయలతోటి చాలా ఈజీగా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకుని ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి. దీనికి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. కేవలం 1 టీ స్పూన్ ఆయిల్తోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 సీమ వంకాయలని తీసుకున్నాను. ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోండి. ఈ మధ్యలో సీడ్ లాగా ఉంది కదా, దీన్ని తీసేసేయండి. ఎందుకంటే ఇది కొంచెం మనకి నారలాగా ఉండేసి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ మిడిల్ పార్ట్ అనేది మనం ఖచ్చితంగా తీసేసేయాలి. ఇప్పుడు ఈ సీమ వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా దోరగా వేగించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న సీమ వంకాయలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే ఇవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి బంగాళదుంప వేపుడు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఇది కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే మనకి ఇలా ముక్కలు అనేది కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు మూత తీసేసి హై ఫ్లేమ్లో వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. మనకి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి పీసెస్ అనేవి ఇలా ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ విధంగా అయిపోయిందంటే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారాన్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్ వీడియో పోస్ట్ చేశానండి. ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనం ఏ ఫ్రై చేసుకున్నా సరే అందులోకి కొంచెం వెల్లుల్లి కారం వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కారం అది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చాట్ మసాలా పౌడర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి, వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సీమ వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. దీన్నే ఇంగ్లీష్లో వచ్చేసి చౌ చౌ అంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం ముద్దపప్పుతో కానీ నార్మల్ టమాటా పప్పుతో కానీ రసం, సాంబార్ ఇలా ఎందులోకైనా సరే సైడ్ డిష్గా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వంట చేయడానికి ఓపిక లేనప్పుడు కేవలం ముద్దపప్పు చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నా సరే కడుపు నిండా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు మామూలుగా కర్రీస్ అవి తినడానికి ఇష్టపడరు కదండి, ఇలాంటి ఫ్రైలు అయితే వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టేసి ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ రెసిపీ. మరి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఆన్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారండి. ఎప్పుడు నేను ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.